సేవ చేయుట అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. సేవ చేయుట అనేటువంటి విషయాన్ని, సేవ చేయుట అంటే ఎక్కువగా మనకి గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే దేవుని సేవ చేయటం అనుకుంటే, వాస్తవమే దేవుని పని చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి సేవ. అది మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం మనం గమనిస్తే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం మనం గమనిస్తే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. ఈ వచనాన్ని గురించి ఈరోజు మనం వివరంగా నేర్చుకోబోతున్నాం. ఇక్కడ దావీదు అనేటువంటి పేరు మనం చూస్తున్నాము. వాస్తవానికి దావీదు గురించి చెప్పబడినప్పటికీ ఒక దావీదే కాదు, మనం అందరం కూడా ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మన జీవిత యాత్ర ముగించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏదో పుట్టాము, నచ్చిన పని చేస్తాము, ఆ తర్వాత వెళ్ళిపోతాను అంటే కాదు. దేవుడు నిన్ను పుట్టించాడు అంటే ఒక ఉద్దేశం ఉంది. అనేకసార్లు మనం నేర్చుకున్నాము, ఈ సృష్టిలో అత్యంత విలువైన వాడు ఎవరంటే ఒక మనిషి మాత్రమే. అసలు మానవుల కొరకే ఈ సృష్టి మొత్తం కూడా ఏర్పాటైంది. వాస్తవానికి సూర్యుడితో, చంద్రుడితో, భూమితో, సముద్రాలతో, పక్షులతో, జంతువులతో దేవునికి ఏం అవసరం లేదు. ఇవన్నీ కూడా మనుషుల కొరకే దేవుడు సృజించాడు. రాయబడిన మాట ఏంటంటే, ఆయన భూమిని నరులకిచ్చాను అన్నాడు. నరులకిచ్చాడు అంతే. నరుల కోసం చేశాడు, నరులకిచ్చాడు. మరి ఇంతగా దేవుడు మానవుని హెచ్చించటానికి ఇంకొక సందర్భంలో ఏమంటాడంటే, దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా వాడిని చేసిది అంటాడు. అంటే మానవుడు ఎంతటి వాడంటే దేవుని కంటే కొంచెం తక్కువ. అంటే చూడండి ఎంత గొప్పవాళ్ళం మనం. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనల్ని పుట్టించాడు. కాబట్టి ఇంత విలువైనటువంటి మనము ఎందుకు ఈ లోకానికి వచ్చాము, ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటి, ఏ విధంగా జీవించి మనం చనిపోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ మరణము అనేటువంటిది అందరికీ వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే దావీదు అనేటువంటి ఈ వ్యక్తి కూడా తన తరము వారికి సేవ చేసి నిద్రించి అంటే చనిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయినంటే మట్టి అనేటువంటి ఈ దేహము తిరిగి మట్టిలో కలిసిపోతుంది. దావీదు కూడా మట్టిలో కలిసిపోయాడు. ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే. అయితే మనము చనిపోక ముందు చేయాల్సిన పని ఏంటంటే సేవ చేసి నిద్రించాలి. ఎవరికి సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలి, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. ముఖ్యంగా సేవ చేయటం అంటే ఏంటి? పని చేయటం, పరిచర్య చేయటం. మీకు గతంలో కూడా చెప్పాను, పని చేయని వాడు భోజనం చేయకూడదని. నేనే పని చేయను అని అంటే భూమి మీద బ్రతికేటువంటి అర్హత నీకు లేదు. మొన్నే మనం నేర్చుకున్నాం. తినొద్దు అంటే అర్థం ఏంటి? చచ్చిపోవని. ఇంకా మనిషి బ్రతకాలంటే తినాలి, తిండి లేకపోతే చచ్చిపోతాడు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, ఏ పని చేయకపోతే ఇంక చచ్చిపో అంతే. ఇంకా ఏ పని చేయను అంటే భూమి మీద బ్రతకడానికి నీకు అవకాశం లేదు.
భూమి మీద బ్రతకాలంటే పని చేస్తేనే భూమి మీద, అది ఏ పనైనా కావచ్చు. ఉద్యోగం చేసుకుంటావో, వ్యాపారం చేసుకుంటావో, పొలం పని చేసుకుంటావో, లేదా ఒకరింట్లో జీతానికి ఉంటావో, నీ ఇష్టం. కానీ పని చేస్తేనే భూమి మీద బ్రతికేటువంటి అవకాశం ఉంది. నేను పని చేయను అంటే చచ్చిపో. దేవుడు చెప్పినటువంటి విషయం అదే సూటిగా. కాబట్టి ఈరోజు మనం దావీదు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని మనం ముందుకెళ్దాం. దావీదు అనేటువంటి వ్యక్తి మరి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడంట. ఆయన ఏ విధంగా సేవ చేశాడనేటువంటిది కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకొని, ఆ తర్వాత మనము ఎలాంటి సేవ చేయాలో ఆ విషయాలు మనము జ్ఞాపం చేసుకొని ఈరోజు మనము వాక్యాన్ని ముగించుకుంటాం. ముందుగా గుర్తించాలి, సేవ చేయటం అంటే దేవుని సేవే అనుకోకూడదు. దేవుని సేవ ఒకటి, దాంట్లో ముందుండే దేవుని సేవే. తర్వాత ఇంకా చాలా సేవలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నడిపేవాళ్ళు అంటే ఉద్యోగస్తులు ఎవరు? సేవకులు. వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా సేవకులే. సమాజం కొరకు వాళ్ళు కొన్ని వస్తువులు కొని వాళ్ళు కొట్లో పెట్టుకుంటారు. మనిషి బ్రతకాలంటే తినాలి, చాలా వస్తువులు వాడుకోవాలి కదా. కాబట్టి వ్యాపారస్తులు చేసే పని ఏంటంటే అన్ని వస్తువులు తీసుకొచ్చి వాళ్ళు దాచిపెడతారు, మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అదొక రకమైనటువంటి సేవ. కొంతమంది వ్యవసాయం చేస్తుంటారు, కొంతమంది వివిధ వృత్తులు చేస్తుంటారు. ఒక ఆయన చెప్పులు తయారు చేస్తాడు, ఒక ఆయన కుండలు తయారు చేస్తాడు, ఒక ఆయన పాత్రలు తయారు చేస్తాడు, ఒక ఆయన బట్టలు తయారు చేస్తాడు. అంటే ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, అందరూ పని చేయాల్సిందే. కాబట్టి సేవ అనగానే దేవుని సేవ అని మాత్రమే కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ముఖ్యంగా దావీదు గురించి మనము ప్రస్తావించాం కాబట్టి దావీదు ఏ విధంగా సేవ చేశాడనేటువంటిది కొన్ని విషయాలు మనం నేర్చుకొని మనం ముందుకెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చూడండి, ఇక్కడ సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈయన ఎవరు? బెన్యామీను గోత్రంలో పుట్టిన వ్యక్తి. దేవుడు ఇతన్ని ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీల్లో మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలే. అంత గొప్ప ఆధిక్యత దేవుడు సౌలుకి ఇచ్చాడు. అయితే ఇతను చేసినటువంటి రాజ్యానికి వచ్చినటువంటి కొత్తలోనే అతడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి దేవుడు అతన్ని మొట్టమొదట తీసేశాడు. చూడండి, 3 రోజులు ముచ్చటైపోయింది అతని యొక్క ఆ పదవి. దేవుడు మొట్టమొదటి రాజుగా అభిషేకిస్తే దాన్ని శ్రద్ధగా జరిగించుకోవాల్సినటువంటి సౌలు మొదట్లోనే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగానే అన్నాడు, నేను ఇతను తీసేసి ఇంకొక వ్యక్తిని నేను రాజుగా చేస్తాను అని దేవుడు ముందుగానే చెప్పాడు. సౌలును రాజుగా చేసినందుకు ఆయన బాధపడ్డాడు కూడా. అంటే మొదట్లోనే మనోడు ఫెయిల్ అయిపోయాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, ఎప్పుడైతే ఇతను దేవునికి వ్యతిరేకంగా జీవించాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతను విడిచిపోయిందండి. అదివరకు ఇతను దేవుని యొక్క ఆత్మ చేత ప్రవచనాలు కూడా చెప్పాడు. చాలామంది అనుకున్నారు, ఏంటి సౌలు కూడా ప్రవక్తల్లో చేరిపోయాడా అని అనుకున్నారు. ప్రవక్తలతో పాటు ఇతను కూడా ప్రవచిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉండటం వలన సౌలు ప్రవక్త అనుకున్నారు కొన్ని రోజులు. అలాంటి సౌలుని యెహోవా ఆత్మ విడిచిపోయాడు. పరిశుద్ధాత్ముడు అతన్ని వదిలేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అతన్ని వదిలేశాడో యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి, చెడ్డ ఆత్మ ఒకటి వచ్చి ఆ సౌలుని పట్టుకుందని అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంది. 15వ వచనం, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడవ నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము.
సితార చమత్కారంగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతను సితార చేతబట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా వద్దకు తీసుకురండని తన సేవకులకు సెలవీయగా, అతని దగ్గర సేవ చేసేటువంటి సేవకులు ఉంటారు. ఇందాక చెప్పాను నేను, సేవ అనగానే దేవుని సేవే కాదు. ఇక్కడ ఎవరంటే వీళ్ళు సౌలు సేవకులు, అంటే రాజుగారి యొద్ద పనిచేసేటువంటి వాళ్ళు. భూమి మీద నీకు దేవుడు ఏ ఉద్యోగం ఇస్తాడో లేదా ఏ స్థితి కలుగు చేస్తాడో, కొంతమందికి ఆ కాలంలో రాజు దగ్గర పనిచేసేటువంటి ఆ పనిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని ఏమన్నారంటే సౌలు సేవకులు అన్నారు. కాబట్టి భూమి మీద ప్రతి మనిషి కూడా సేవ చేయాలి. అది రాజు దగ్గర చేస్తావో, లేదా స్వతంత్రంగా వ్యాపారం చేసుకుంటావో, లేదా ఉద్యోగం చేసుకుంటావో, లేదా వ్యవసాయం చేసుకుంటావో, నీ ఇష్టం, సేవ చేయాలి. కాబట్టి సౌలు సేవకులు అంటున్నారు, అయ్యా యెహోవా ఆత్మ నిన్ను విడిచిపోయింది, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి వస్తూ ఉంది. అప్పుడప్పుడు అది వచ్చినప్పుడల్లా నీవు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, నీ పరిస్థితి బాగలేదు. కాబట్టి ఈ దురాత్మ పోవాలంటే ఆ కాలంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి, అది అజ్ఞాన కాలం అని మనం చూసాం కదా. కాబట్టి సత్యం అనేటువంటిది పూర్తిగా తెలియనటువంటి కాలము. దురాత్మ వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటాం. ఆ కాలంలో వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఈ సితార వాయించేటువంటి, బాగా చక్కగా వాయించేటువంటి ఒక వ్యక్తిని కనుగొంటే అతను తీసుకొస్తే నీకున్నటువంటి ఈ దురాత్మ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరి మేము వెతికి తెచ్చేదా అని రాజుగారిని అడుగుతున్నారు. రాజుగారు ఏమన్నాడంటే వెళ్ళండి అన్నాడు. ఈలోపే వారిలో ఒకడు, అంటే సేవకులు ఒకడేమన్నాడంటే 18వ వచనం, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారుల్లో ఒకరిని చూసి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉండెను, రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఆ సేవకుల్లోనే ఒక సేవకుడు ఏమన్నాడంటే, అయ్యా మనం అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు, నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని చూశాను, యెష్షయి కుమారుడు, అతను సితారాన్ని చమత్కారంగా వాయించగలడు. అంత మాత్రమే కాదు, అతడు శూరుడు, మంచి ధైర్యశాలి, యుద్ధశాలి కూడా. యుద్ధంలో డైరెక్ట్గా అతను పాల్గొకపోయినా యుద్ధం ఎలా చేయాలో ఆ స్కిల్స్ అతనికి ఉన్నాయి, ఆ నేర్పరితనం ఉంది. ఆ తర్వాత మాట నేర్పరి కూడా, చక్కగా మాట్లాడగలడు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు అతనికి. ఆ తర్వాత అందంగా ఉంటాడు. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. అంటే అతను దేవుని బిడ్డ, దేవుని భక్తుడు. ఇన్ని మంచి లక్షణాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి, నేను చూశాను ఆల్రెడీ. అతను వస్తే నువ్వు బాగవుతావు అని ఒక సేవకుడు సలహా ఇచ్చాడు. సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. వెంటనే రాజు కొంతమంది మనుషులను పంపించి, గొర్రెలు కాసుకునే నీ కొడుకున్నాడే దావీదు, అతను నా యొద్దకు పంపించు, అతనితో ఒక పని ఉందని చెప్పి వాళ్ళ తండ్రిని అడిగాడు. చూడండి, ఇక్కడ రాజు అయినప్పటికి కూడా వెంటనే వాళ్ళ నాన్న ఎదుగు దూతలను పంపించి, మీ కొడుకుతో నాకు పని ఉంది, మీ కొడుకును పంపించు అని చెప్పి సమాచారం పంపించాడు. అప్పుడు యెష్షయి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపాను. చూడండి, మనుషులు ఎంత మంచి వాళ్ళుగా ఉన్నారో. యెష్షయి అనేటువంటి ఈ వ్యక్తి ఎవరితో ఎలా వ్యవహరించాలో తగినటువంటి జ్ఞానం ఉందండి. రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు కొడుకు. రాజుగారు పిలుపు పంపించాడు, ఆహ్వానించాడు, మీ కొడుకుతో పని ఉంది, మీ కొడుకుని పంపించమన్నాడు. కాబట్టి రాజుగారి దగ్గర పోయేటప్పుడు ఒట్టిగా వెళ్ళకూడదు అని చెప్పి రొట్టెలు
ద్రాక్షారసం, ఆ తర్వాత ఒక మేకపిల్లని ఫ్రై చేసి ఆ ఫ్రై ముక్కలు, ఆ తర్వాత రొట్టెలు, ద్రాక్షారసము ఇవన్నీ కొడుకు చేత పంపించాడు. మర్యాద, ఒక వ్యక్తిని గౌరవించటం, ఎప్పుడు తీసుకోవటమే కాదు ఇవ్వటం అనేటువంటిది కూడా నేర్చుకోవాలి. అలాంటి మంచి లక్షణాలు ఆ కుటుంబంలో ఉన్నాయి. దావీదు కూడా ఎటువంటి వాడంట, మాట నేర్పరి, చక్కగా మాట్లాడేవాడు. ఎవరితో ఎలా రాజుగారితో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఎరిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ విధంగా కొడుకు చేత పంపించాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టం పుట్టాను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయన. ఎప్పుడైతే సౌలు రాజు ఆయన, దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఇందాక చెప్పాను, మనము సేవ చేయటానికి ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలో అందరూ సేవ చేయాల్సిందే. దావీదు అనేటువంటి ఈ వ్యక్తి చూడండి, వాళ్ళ కుటుంబంలో 8వ వాడు, చిన్నవాడు. 8 మంది కొడుకులంట వాళ్ళ నాన్నకి. చిన్నోడు వీడు గొర్రెలు కాసుకునేవాడు. పెద్దవాళ్ళు 2-3 సైన్యంలో చేరిపోయారు. వాళ్ళు సైన్యంలో ఉన్నారు. వీడు గొర్రెలు కాసుకుంటాడు. చాలా కుటుంబాల్లో ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు పిల్లల్ని చెడగొడుతుంటారు. మాకు బోళ్ళంత ఆస్తి ఉంది, మా కొడుకు పని చేయాల్సిన అవసరం ఏముంది, వాడు ఖాళీకి కూర్చుంటాడు, తిని తిరుగుతాడు అని అంటారు. నీ కొడుకు నువ్వే నాశనం చేస్తున్నావు. ప్రతి ఒక్కళ్ళు పని చేయాల్సిందే. నీ కాడ బాగా డబ్బు ఉన్నప్పుడు ఏం చేయాలా, కొడుకు ఏదో ఒక ఆఫీస్ అప్పచెప్పాలి, ఏదో ఒక పని అప్పచెప్పాలి. చూడండి, అంతేగాని ఖాళీగా ఉంచకూడదు. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకునేటువంటి వాడు. తన పని అది. ఇప్పుడు రాజుగారు పిలిచారు. రాజుగారు అతను ఏం చేశాడంట, నా ఆయుధాలు మోయరా అబ్బాయి అన్నాడు. మోసాడు. నా పక్కన ఉండాలి, నా ఆయుధాలు మోయాలి అని అనగానే గొర్రెలు కాసేటువంటి ఆ వ్యక్తి ఆ పని ఆపేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రాజుగారి దగ్గర ఆయుధాలు మోస్తున్నాడు. 22వ వచనం. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతను నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానం పంపెను. వాళ్ళ నాన్నకి ఇప్పుడు మరొక వర్తమానం పంపిస్తున్నాడు. మీ అబ్బాయి నాకు బాగా నచ్చాడు, నా దగ్గరే ఉండి వాడు సేవ చేయాలి, అందుకు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటేనే నేను మీ అబ్బాయిని నా దగ్గర పెట్టుకుంటాను. చూడండి, రాజు కూడా మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. మీ అబ్బాయి నా దగ్గర సేవ చేయాలి, నువ్వు ఒప్పుకోమని చెప్పి ఒక వర్తమానం పంపించాడు. వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. ఆ విధంగా దావీదు అనేటువంటి వ్యక్తి, ఒకప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, ఇప్పుడు రాజుగారి దగ్గర ఉండి అతనికి సేవ చేస్తున్నాడు. ఏం సేవ? ఆయుధాలు మోయటం ఒకటైతే, ఆ తర్వాత 23వ వచనంలో, దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయాను, అతను సేదదీరి బాగాయను. అతను డబల్ డ్యూటీ. అప్పుడప్పుడు దురాత్మ, మన దయ్యం అంటాం కదా, అప్పుడప్పుడు సౌలుని దయ్యం పట్టేది, దురాత్మ పట్టేది. అప్పుడు పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఆ సందర్భంలో దావీదు సితారాన్ని చేతబట్టుకొని చక్కగా వాయిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయేదన్నమాట. అప్పుడు ఇతను బాగయ్యేవాడు. కాబట్టి ఈ విధంగా దావీదు అనేటువంటి ఈ వ్యక్తి గొర్రెలు కాసుకున్నాడు. ఆ తర్వాత రాజుగారు మరి రమ్మన్నప్పుడు రాజుగారి దగ్గరకు పోయి ఆయుధాలు మోసాడు. రాజుగారి దగ్గర సితారా వాయించి ఆ విధంగా సేవ చేశాడు. ఆ తర్వాత ఇతన్ని సహస్రాధిపతిని చేశాడు. అంటే 1000 మంది సైనికులకు అధిపతి. మన శతాధిపతి గురించి విన్నాం కదా. సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులకు అధిపతి అన్నమాట. ఆ తర్వాత సహస్రాధిపతి అయ్యాడు. అది సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆ తర్వాత మనం గమనిస్తే దావీదు తన జీవితంలో సౌలు తర్వాత రాజు అయ్యాడు. రాజుగా అయిన తర్వాత కూడా
రాజ్య అధికారం కూడా, ఆ పరిపాలన కూడా సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఈ విధంగా దావీదు అనేటువంటి ఈ వ్యక్తి పౌలు చెప్పినట్లుగా తన పితరులకు సేవ చేసి నిద్రించాడు. చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసి కుటుంబానికి సేవ చేశాడు. ఆ తర్వాత రాజుగారి దగ్గర ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. రాజుగారి దగ్గర పరిచయం చేశాడు. ఆ తర్వాత దేవుడు అతనికి ఒక గొప్ప స్థితి ఇచ్చాడు. ఏంటంటే, నువ్వే రాజుగా ఉండాలి, సౌలు తర్వాత నువ్వే రాజుగా ఉండాలి అని అంటే, దాన్ని కూడా 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడండి. 40 సంవత్సరాలు రాజుగా ఉండి పరిపాలించాడు. అంతకంటే ముందు కుటుంబానికి సేవ చేశాడు, సమాజానికి సేవ చేశాడు. చూడండి, ఆ విధంగా తన జీవిత కాలంలో చివరి దాకా కూడా సేవ చేసి నిండు వృద్ధాప్యమందు దావీదు చనిపోయాడు. అందుకే పౌలు అనేటువంటి మాట ఏంటంటే, మరలా అపోస్తల కార్యములు 13వ అధ్యాయానికి మనం వద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనంలో, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. చూడండి, తన తరము వారికి అంటే ఆ తరములో రాజు ఉన్నాడు, రాజుకు సేవ చేశాడు. ఆ తరములో కుటుంబం ఉంది, కుటుంబానికి సేవ చేశాడు. ఆ తరములో ఏకంగా దేవుడు ఒక రాజ్యానికి రాజుగా చేస్తే ఆ విధంగా సేవ చేశాడు. ఆ విధంగా సేవ చేసి తన యాత్రను ముగించాడు. ఇక్కడ విషయం ఏంటంటే, సేవ చేయటం ఒకటైతే, రెండవది దేవుని సంకల్పం చొప్పున సేవ చేయటం రకాలు ఉన్నాయి, పని చేయటం రకాలు ఉన్నాయి. దేవుని సంకల్పం చొప్పున సేవ చేయటం వేరు, నీకు నచ్చినట్లుగా సేవ చేయటం వేరు. ఇప్పుడు కొంతమంది వ్యవసాయం చేస్తారు, లేదా వ్యాపారం చేస్తారు, లేదా ఉద్యోగం చేస్తారు. దేవుని సంకల్పం చొప్పున సేవ చేయటం అంటే అర్థం ఏంటంటే, నీతిగా న్యాయంగా ఉండటం. అది ఏ వృత్తైనా కానీ నీతిగా న్యాయంగా ఉండటం. కొంతమంది వ్యాపారంలో మోసం చేస్తారు, కొంతమంది ఉద్యోగంలో లంచాలు తీసుకుంటారు, లేదా కొంతమంది వ్యవసాయం చేసేటప్పుడు మోసం చేస్తుంటారు. అంటే అవి ఎలా ఉంటాయంటే, దేవుని సంకల్పం చొప్పున సేవ చేసినట్లు కాదు. వాడు స్వార్థం కొరకు, వాడి సంతోషం కొరకు వాడు సేవ చేస్తున్నాడు. కొంతమంది దేవుడు వారిని ప్రేమించి మంచి ఉద్యోగం ఇస్తే వాడు అస్సలు డ్యూటీ సరిగా చేయడు. మనం చాలామంది చూస్తుంటాం సమాజంలో, తాగుబోతులుగా ఉండి కనీసం డ్యూటీకి కూడా పోకుండా ఆ జీతానికి మాత్రం వెళ్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యాపారంలో బాగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యాపారం అనగానే మన వాళ్ళు ఏమంటారంటే, అబద్ధం ఆడాలండి, మోసం చేయాలండి, అలా ఉంటేనే వ్యాపారం జరుగుద్దా అనుకుంటారు. వీళ్ళు ఎందుకన్నారంటే ఆ మాట, చాలామంది అలాగనే చేస్తుంటారు. కానీ కొంతమంది న్యాయంగా వ్యాపారం చేస్తుంటారు. మా పెట్టుబడి ఇంత అయింది, మా ఖర్చు ఇంత అయింది, మాకు కరెంటు బిల్లు కట్టేది ఉంది, జీతాలు ఇచ్చేది ఉంది, కాబట్టి మా రేట్ ఇంత అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. న్యాయంగా వ్యాపారం చేసుకుంటారు. నువ్వు కొనుక్కోను, నీ ఇష్టం అది. ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ కొనుక్కుంటావు, వాడి రేట్ అది. కొన్ని వస్తువులు వాళ్ళ రేటు తగ్గిరు. కారణం ఏంటంటే, మాకు ఇంత పడింది అంతే. కొంతమంది ప్రజల్ని మోసం చేయడం కోసం అని చెప్పి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రేట్లు తగ్గిస్తారు. రేట్లు తగ్గిస్తే లోపల ఏదో ఒక తేడా చేస్తాడు. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే, సేవ చేసేటువంటి విధానంలో దేవుని సంకల్పం చొప్పున కాకుండా నీ స్వార్థం కొరకు సేవ చేయటం. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు రాజుగా చేస్తే అతను ఏ విధంగా పరిపాలిస్తున్నాడో చూడండి. ఒకసారి మనం ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూద్దాం.
ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుని నెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారు దాగుని అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానినందును ఉంచెను. దాని వరకు ఈ రెంటిల్లో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన ఈ కార్యము పాపమునకు కారణమాయెను. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, సౌలు మొట్టమొదటి రాజు, ఆయన దేవునికి అనుకూలంగా లేడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సౌలుని తీసేసి దావీదును రాజుగా అభిషేకించాడు. దావీదు 40 సంవత్సరాలు సమర్థవంతంగా, నీతిగా, యథార్థంగా దేవుని సంకల్పం చొప్పున రాజ్యాన్ని ముగించాడు. దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు, నువ్వు నాకు బాగా నచ్చావు, నన్ను హృదయపూర్వకంగా అనుసరించావు, కాబట్టి నీ ఇంటి వారిలో ఒకడు తప్పకుండా రాజు అవుతాడు, రాజ్యానికి స్థిరపరుస్తున్నాను, ఇంకా రాజ్యం బయటికి వెళ్ళదు, నీ ఇంట్లోనే ఉంటుంది రాజ్యము, నీ వంశంలో నుంచి ఒకడు తప్పకుండా రాజు అవుతాడు అని దేవుడు అతనితో ప్రమాణం చేశాడు. అంటే అంత మంచిగా దావీదు పరిపాలించాడు. అయితే దావీదు తర్వాత వాళ్ళ కొడుకు సొలొమోను రాజు అయ్యాడు. వీడు రాజు అయిన తర్వాత దేవుడు అతనికి మంచి జ్ఞానము, వివేకం ఇస్తే వీడేం చేశాడంటే అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకొని, ఎవరిని బయట వాళ్ళని, అన్యజనుల్ని పెళ్లి చేసుకొని విగ్రహారాధికుడిగా తన జీవితాన్ని జీవించాడు. అనేక గుళ్ళు కట్టించాడు. ఇతను కూడా పూజలు చేశాడు. దేవుడు వద్దని చెప్పినా 2 సార్లు చెప్పినా కూడా మనసు మార్చుకోవాలి. కాబట్టి సొలొమోను దేవునికి వ్యతిరేకంగా భ్రష్టుడయ్యాడు, విగ్రహారాధికుడయ్యాడు. దేవుని కోపం వచ్చింది, రాజ్యాన్ని తీసేస్తున్నాను అన్నాడు. చూడండి, దేవుడు ఆయనకు నచ్చితే రాజుగా ఉంచుతాడు, లేకపోతే వాళ్ళని తీసేస్తాడు. ఇప్పుడు సొలొమోను దేవునికి వ్యతిరేకంగా భయంకరంగా పాపం చేశాడు, మామూలు పాపం కాదు. దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు రాజ్యం తీసేస్తున్నాను, నీ దాసుడికి ఇస్తాను అని చెప్పాడు. నీ దగ్గర పనిచేసేటువంటి నీ దాసునికి ఇస్తాను అని చెప్పాడు. అయితే అంతకుముందు దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు కదా, ఏమని? రాజ్యానికి స్థిరపరుస్తున్నాను, ఎల్లప్పుడూ నీ ఇంట్లో ఒక రాజుగా ఉంటాడు అని ప్రమాణం చేశాడు కదా. మరి ఇప్పుడు ఎట్లా? వాళ్ళ కొడుకు సొలొమోను భయంకరంగా పాపం చేశాడు. వాస్తవానికి వాడు చేసిన పాపాన్ని బట్టి రాజ్యం మొత్తం తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. మరి సౌలు తీసేసి దావీదుకి ఇచ్చాడు కదా. మరి అలాంటి దేవుడు ఇప్పుడు న్యాయం చేయాలి కదా. కానీ దావీదుతో ప్రమాణం చేశాడుగా, రాజ్యానికి స్థిరపరుస్తాను అని. ఆ ప్రమాణం అడ్డొచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మొత్తం తీసేయకుండా కొంత ఉంచి 10 గోత్రాలనేమో సొలొమోను దాసుడు యెరోబాముకి ఇచ్చాడు. ఈయనకి సొలొమోనికి 1 గోత్రం ఉండనిచ్చాడు. బెన్యామీను గోత్రం ఒక్కటే ఉండనిచ్చాడు. మిగతా 10 గోత్రాల వాళ్ళని వేరే యెరోబాము అనేటువంటి ఒక దాసుడు, సొలొమోను దాసుడికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఈ యెరోబాము ఏం చేశాడంటే, రాజు అయిన తర్వాత ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఈ జనులు 26వ వచనం 12:26 మొదటి రాజులు, ఈ జనులు యెరూషలేమునందున్న యూదా యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుని నెడల ఈ జనుల హృదయము యూదారాజు రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నద్దుకు మరలా చేరుదురు, రాజ్యం మరలా వారిదైపోద్ది. ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. రాక నాకు అవకాశం వచ్చింది, పెద్ద రాజ్యాన్ని రాజు అయ్యాను. దావీదు వంశస్థులేమో చిన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, నేనేమో పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, మందిరము యెరూషలేములో ఉంది, ఒకటే మందిరం ఉంటుంది. ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం ఒకటే మందిరం ఉంటుంది. బజారుకి ఒకటి, గోత్రానికి ఒకటి లేదు. ఇశ్రాయేల్ దేశం మొత్తానికి ఒకటే మందిరం, అది యెరూషలేములో ఉంటుంది. సొలొమోను కట్టించాడు. ఇప్పుడు అందరూ అక్కడికి పోయి ఆరాధన చేయాలా.
సంవత్సరానికి 3 సార్లు అక్కడికి పోవాలా, పస్కా పండుగ అక్కడే చేయాలా, పెంతెకోస్తు పండుగ అక్కడే చేయాలా, గుడాల పండుగ అక్కడే చేయాలా, బళ్ళు అర్పించాలి అక్కడే అక్కడే అర్పించాలి, దశంభాగాలు ఇవ్వాలంటే అక్కడే పోయి దశంభాగాలు ఇవ్వాలా. ఇంకా వేరే గుడి లేదు, ఇంకా ఒకటే గుడి. ఇతనికి ఆలోచన వచ్చింది, రాజ్యం నాకు వచ్చింది ఓకే, మరి ఇప్పుడు ఆరాధన రాలా, మీ రాజ్యం విడిపోయింది కదా, మీ గుడి మీరు కట్టుకోండి అని దేవుడు చెప్పలా, గుడి మాత్రం ఒకటే ఉండాలా. ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రజలు ఈ సంవత్సరానికి 3 సార్లు పోవాలా, తప్పకుండా ప్రతి మగవాడు యెరూషలేముకి వెళ్ళి పస్కా పండుగ అక్కడే చేయాలా, పెంతెకోస్తు పండుగ అక్కడే చేయాలా, గుడాల పండుగ అక్కడే చేయాలా. అంత మాత్రమే కాదు, బళ్ళు అర్పించాలి అక్కడికే పోయి బలి అర్పించాలా, దశంభాగం ఇవ్వాలి కదా, దశంభాగాలు ఇవ్వాలంటే అక్కడికి పోయి ఇవ్వాలా. జనాలు ఇలా వస్తూ పోతూ ఉంటే మనసు మారుద్ది, నన్ను చంపేస్తారు, మరలా రాజ్యం ఒకటైపోద్ది అని ఒక ఆలోచన వచ్చిందండి. ఎలాంటి ఆలోచన ఇది? స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. మనం సేవ చేయాలి, ఓకే, దేవుడు నీకు ఇచ్చాడు, ఇంత పెద్ద రాజ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దావీదు సంతతిలో నుంచి దేవుడు తీసేసి నీకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన రాజ్యం ఇచ్చాడు కాబట్టి కాపాడుకో, పోయినప్పుడు పోద్ది అంతే. దేవుడు ఇచ్చాడండి, నువ్వు అడగలా, దేవుడు నీకు రాజ్యం ఇచ్చాడు. ఒకవేళ దేవుడు తీసుకోండి అనుకోండి, తీసుకొనివ్వండి, ఏమైంది, ఉన్న నాళ్ళు పరిపాలిస్తాం. కానీ మనవాడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను పోనీయను, రాజ్యాన్ని పోనీయను అని స్వార్థంగా ఆలోచన చేసి ఏం చేశాడంట, 2 దూడలను చేయించి, బంగారపు దూడలు. చూడండి, దూడలు అంటే వీళ్ళకి భలే ఇష్టం. కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని వీళ్ళు బయటికి తీసుకొస్తారు. ఒక వ్యక్తి గెలవాలంటే, మనం చూస్తున్న రాజకీయాలు మనం చూస్తున్నాం కదా, నాకు ఓట్లు ఎక్కువ పడాలంటే జనాలకు ఏది ఇష్టం, ఏ వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ ఓట్లు నాకు పడతాయి ఆలోచిస్తారు కదా. వీడు కూడా ఆలోచించాడు, ఇశ్రాయేలు ప్రజలను నా దగ్గరికి రప్పించాలంటే, నాతోనే వాళ్ళని ఉంచాలి అనుకుంటే వీళ్ళకి ఏం చేయాలంటే 2 గుళ్ళు కట్టాలి, ఆ గుడుల్లో బంగారపు దూడలను పెట్టాలి. తెలుసుగా వీళ్ళకి ఆవు దూడ బొమ్మలు అంటే వీళ్ళకి భలే ఇష్టం. గతంలో కూడా మోసే ఉన్నప్పుడు ఒక బంగారు దూడను చేసుకొని అది దాన్ని ఎగిరించుకుంటా, దాని ముందు డ్యాన్స్ చేసుకుంటా తాగి అందరూ ఎగిరారు కదా, వాళ్ళకి ఆవు దూడ అంటే ఇష్టం, బొమ్మలు అంటే ఇష్టం. కాబట్టి ఇతను ఏం చేసినాడు, తెలివిగా 2 ఆవు దూడ బొమ్మల్ని తయారు చేసి 2 గుళ్ళు కట్టించి వాటిలో పెట్టి, యెరూషలేం పోవటం మీకు బహు కష్టం, ఇక్కడే ఉండి ఆరాధించండి. ఏంటండి, మీ భార్య పిల్లల్ని తీసుకొని యెరూషలేం పోవాలా, అంత దూరమైన పోవాలి కదా. అవును, దేవుడు చెప్పాడు దూరమైన పోవాల్సిందే, ఎంత దూరమైనా సరే యెరూషలేం పోవాల్సిందే, అక్కడ పోయి పండుగ చేయాల్సిందే. ఏం చేస్తారంటే ప్రజలకి సోమరితనాన్ని అలవాటు చేస్తున్నాడు. మనల్ని ఇప్పుడు ఇస్తున్నారు కదా ఫ్రీ అని, జనాలు సోమరులను చేస్తున్నారు కదా, వీడు కూడా ఏం చేశాడంటే సోమరితనం ప్రజలకు అలవాటు చేస్తున్నాడు. యెరూషలేం పోవటం మీకు బహు కష్టం, ఎందరో యెరూషలేము, వీడు కట్టిన గుడి ఉందే బేతేలు నుంచి యెరూషలేముకి 20 కిలోమీటర్ల దూరం. 20 కిలోమీటర్ దూరం అంటే ఆ రోజుల్లో ఈజీగా నడిచి వెళ్తారండి, ఒక్కరోజు ప్రయాణమే, ఒక రోజులో 20 కిలోమీటర్లు నడుస్తాడు. ఆ కాలంలో లెక్క. ఒకరోజు నడవటం కష్టమా? మనుషులు ఎలా ఉంటారు ఆ రోజుల్లో? ఈ రోజులంటే మనము ఈ సరైన ఆహారం లేక మనము బలహీనమయ్యాం, కానీ ఆ రోజుల్లో మనుషులు గట్టిగా ఉంటారు కదా. 20 కిలోమీటర్లు అంటే వాళ్ళు ఈజీగా ఒక్కరోజు ప్రయాణం, అది బహు కష్టమని చెప్తున్నాడు. అంటే ప్రజల్ని సోమరోలు చేస్తున్నాడు. 2 గుళ్ళు కట్టించి బొమ్మలు పెడితే ఇక చాలామంది కూడా ఇక్కడే ఆరాధన చేసుకుంటా యెరూషలేం పోకుండా, అంటే చాలామంది అంటే కొంతమంది విశ్వాసం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, దేవుడు అంటే అభిమానం కలిగిన వాళ్ళు యెరూషలేం వెళ్తారు. కానీ ఎక్కువ మంది ఈ గుళ్ళకి వెళ్ళి ఆవు దూడను మొక్కి ఇదే మా దేవుడు అని చెప్పి పూజించారు. అది ఆ దేశం యొక్క నాశనానికి కారణమైందండి. తెలుసుగా మనకి దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, ఏ రూపం చేసుకోకూడదు. బొమ్మలంటే దేవునికి భలే కోపం. ఈ దేవుడు కాకుండా ఇంకో దేవుడు అని అన్నావా, భలే కోపం దేవునికి. నేను ఉండి ఒక్కడే కదా, నాకు రూపం లేదు కదా, నా రూపం మీరు ఎవరు చూడలేరు కదా, మరి ఎలా తయారు చేస్తావు బొమ్మని? నేను కాకుండా ఇంకో దేవుడిని ఎలా నువ్వు ఉంచుతావు? నాకు సరిపోయేవాడే లేడు.
కాబట్టి దేవుని భలే కోపం, విగ్రహారాధన అన్నా ఇంకొక దేవుడు అన్నా భలే కోపం. కానీ యెరోబాము తన స్వార్థం కొరకు 2 గుళ్ళు కట్టించి బంగారు దూడలు పెట్టి దేశ నాశనానికి, ప్రజల యొక్క నాశనానికి కారకుడయ్యాడు. కాబట్టి ఇది ఏం సేవ అండి? ఇది దేవుడు అతను రాజ్యం ఇచ్చాడు, ఓకే. రాజు ఏం చేయాలి? అన్నీ చూసుకోవాలి. అంటే దేవుని యొక్క పనులు కూడా రాజు చూడాలి. సొలొమోను మందిరం కట్టించాడు కదా, దావీదు మందిరం కోసం దావీదే ముందుకు వచ్చాడు అసలు మందిరం కట్టాలని. దేవుడు వద్దన్నాడు, నీ కొడుకు కడతానన్నాడు. అయినా దావీదు ఏం చేశాడు? దేవుని మందిరం కోసం రాళ్ళని, మనుషుల్ని, రత్నాల్ని, బంగారం, వెండి ఇవన్నీ కూడా సమకూర్చాడు. అంటే రాజు ఏం చేయాలి? దేవుని పని కూడా చేయాలి. కానీ యెహోవా ఏం చేశాడు? సేవ చేశాడు, కానీ అది దేవుని సంకల్పం చొప్పున ఉన్నటువంటి సేవ కాదు, దేవుడు నచ్చేటువంటి సేవ కాదు, తన స్వార్థం కొరకు అయినటువంటి సేవ, దేవునికి కోపం తెప్పించే సేవ. ఈ రోజుల్లో చాలామంది సేవ చేస్తున్నారు. కుటుంబానికి సేవ చేస్తున్నామని చెప్పి బయటికి వెళ్ళి మోసాలు చేస్తుంటారు, లంచాలు పుచ్చుకుంటారు, లేదా అన్యాయం చేస్తుంటారు. ఈరోజు ఆన్లైన్ మోసాలు చాలా ఉన్నాయి. చాలామంది ఈ చదువుకునే పిల్లలు ఉద్యోగాలు లేక మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఆన్లైన్ ఒకటిని, ఇంటర్నెట్ గురించి ఒకటి నేర్చుకొని ఈ అమాయకులను మోసం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది వ్యాపారంలో బాగా మోసాలు చేసి కుటుంబాన్ని పోషిస్తుంటారు. మా భార్య పిల్లలు ఉన్నారండి, మరి ఏం చేయాలి? జీతం సరిపోవట్లేదు, లేదా నిక్కచ్చిగా వ్యాపారం చేస్తే లాభాలు రావట్లేదు, ఏం చేయాలి మరి అని తమ లోటుపాట్లను చూసుకొని దేవుని సంకల్పం చొప్పున సేవ చేయకుండా అన్యాయాన్ని, మోసాన్ని జరిగిస్తున్నారు. అది కూడా సేవే, కానీ ఎటువంటి సేవ? అది దేవుని సంకల్పం చొప్పున అయినటువంటి సేవ కాదు, కానీ దేవుని వ్యతిరేకమైనటువంటి సేవ. ఈ యెరోబాము ఏం చేశాడంటే దేశాన్ని నాశనం చేశాడు, తద్వారా దేవుడు అతన్ని నాశనం చేశాడు. యెరోబాము ఇంట్లో ఒక్క మగవాడు కూడా ఉండడు అని చెప్పి దేవుడు తర్వాత అతని వంశం మొత్తాన్ని దేవుడు నాశనం చేయించాడండి. అంటే విషయం ఏంటంటే మనం సేవ చేయాలి, ఓకే. ఎలాంటి సేవ అంటే అది దేవుడు మెచ్చేటువంటి సేవ చేయాలి, ఈ రోజుల్లో మనం గమనిస్తే అబద్ధాలు ఆడటం, అన్యాయం చేయటం, లంచాలు పుచ్చుకోవటం ఇవన్నీ కామన్ అయిపోయిందండి. అదంతా కామన్ అండి, అందరికీ ఉందే అది. కుటుంబం ఉంది కదా, మరి ఆడపిల్లలండి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, కట్నాలు ఇవ్వాలి, వాళ్ళని ఖర్చులు ఉన్నాయి కదా అతనికి. ఇది సమాజంలో సహజం అయిపోయిందండి. కానీ ఇలాంటి మన సేవ చేయాలి. చూడండి, మరలా వస్తున్న అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో 36వ వచనంలో, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. గొర్రెలు కాసుకునేటప్పుడు దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. రాజుగారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు దేవుడు మెచ్చినట్లుగా సేవ చేశాడు. ఆ తర్వాత సొంతంగా రాజు అయినప్పుడు అప్పుడు దేవుడు మెచ్చే విధంగా సేవ చేశాడు. కుటుంబం ఎడల దేవుడు మెచ్చే విధంగా సేవ చేశాడు. చూడండి, ఈ విధంగా దావీదు అన్ని విషయాల్లో దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి చనిపోయాడు. ఈరోజు మన ప్రశ్న, మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నీవు సేవ చేస్తున్నావా? చూడండి, కొంతమంది సేవ చేసినప్పుడు ఏడుస్తూ ఉంటారు. నా జీవితం ఎలా తయారైపోయింది, ఎప్పుడు మీకు సేవ చేయటమేనా అని కొంతమంది ఏడుచుకుంటూ సేవ చేస్తుంటారు. హెచ్చించేవాడు దేవుడు అండి. ఇప్పుడు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, దేవుడు మీ గురించి లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, ఎప్పుడు హెచ్చించాలో దేవుని తెలుసు. ఈ పని నేను చేయలేకపోతున్నానండి, నా వల్ల కావటం లేదు, ఎన్నాళ్ళు ఉండే ఈ బానిస బ్రతికేనా, ప్రమోషన్ లేదా, రెస్ట్ లేదా, విలువ లేదా. కొంతమంది చాలా బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో దేవుని కూడా తిడతా ఉంటారు. ఈ దేవుడు ఎప్పుడు చెడ్డోళ్ళకి మేలు చేస్తున్నాడు,
నేను వచ్చి ఇన్నాళ్ళైంది, నేను ఏమాత్రం అభివృద్ధి చెందలేదు, ప్రమోషన్ లేదు, నిన్నగా మొన్న వచ్చాడు వాడికి ప్రమోషన్ వచ్చింది. ఇలా ఎవరన్నా కానీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా, నేను ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నాను, నేనేం సంపాదించలేకపోయాను, వాడు నిన్నగాక మొన్న వచ్చాడు వాడు బాగా డెవలప్ అయ్యాడు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా, నేను చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను, వాడు నిన్నగాక మొన్న వచ్చాడు, దేవుడు ఎందుకు వాడిని ఆ విధంగా హెచ్చించాడు, నేను ఇన్నాళ్ళు చేస్తుంటే దేవుడు నన్ను ఎందుకు ఇంకా హెచ్చించట్లేదు. కానీ వాస్తవం ఏంటంటే ఎప్పుడు హెచ్చించాలో దేవునికి తెలుసు. అప్పటిదాకా నువ్వు ఎలా ఉండాలంట, ఆయన చేతి క్రింద దీన మనస్కుడై ఉండాలి, తగ్గి ఉండాలి. నీ దాసుని నేను, అంతే. ఎప్పుడు హెచ్చిస్తాడు అప్పుడు హెచ్చిస్తాడు. మీరు గమనించండి, చాలామంది జీవితాల్లో మోషే తన జీవితంలో 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు. అయితే అతనికి ఒక ఆలోచన వచ్చింది. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, నా ప్రజల కోసం నేను సేవ చేయాలి, వాళ్ళని విడిపించాలి, వాళ్ళని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. కానీ అది కుదరలే. ఆ తర్వాత పారిపోవాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు జీతగాడిగా ఉన్నాడు, ఒక ఇంట్లో జీతగాడి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుడు అప్పుడు పిలిచాడు, ఇప్పుడు రా, నువ్వు నా ప్రజల్ని విడిపించు, రక్షించు అని చెప్పి అతను 80వ సంవత్సరంలో దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. అతనికి వచ్చిన ఆలోచన ఎప్పుడు వచ్చింది? అతని వయసు 40 సంవత్సరాలప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను నా ప్రజల్ని విడిపించాలి, నా ప్రజలు రక్షించాలి అనుకున్నాడు. కానీ దేవుడు అప్పుడు అతన్ని వాడుకోలే. 40 సంవత్సరాలు అతనికి ఆలోచన వచ్చిన తర్వాత కూడా దేవుడు 40 సంవత్సరాలు అతన్ని అనిసి కుదించాడు. ఒకరింట్లో జీతగాడిగా ఉండాల్సి వచ్చింది. రాజకుమారుడు ఎక్కడ, జీతగాడు ఎక్కడ? అంటే ఎంత ఎదిగాడో అంత దిగజార్చాడు దేవుడు. అయినా లోబడ్డాడు. 40 సంవత్సరాలు జీతగాడిగా ఉండి గొర్రెలు కాసుకున్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు రా అన్నాడండి. 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు రా అన్నాడు. కాబట్టి హెచ్చించేవాడు దేవుడు అండి. నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అప్పుడు హెచ్చించకపోవచ్చు. యేషోపు ఉన్నాడు. యేషోపు కూడా మనం గమనిస్తే వాళ్ళ నాన్నకి ప్రియమైనటువంటి కుమారుడిగా పుట్టాడు. కానీ నాన్న దగ్గర అయితే బాగానే ఉంది, కానీ 10 మంది అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇతను చల్లట్లా. ఇతను చూసి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు. చివరికి అతన్ని చంపాలనుకున్నారు. ఆ తర్వాత చంపితే ఏమొస్తుందిలే అని చెప్పి ఒక ఆయన సలహా ఇస్తే చంపకుండా అమ్ముకున్నారు. ఆ రోజుల్లో మనుషులను కొనుక్కుంటారు, పశువులు కొన్నట్టుగా మనుషులను కొంటారు. 20 తులాల ఎండికి వాళ్ళ అన్నలు అతను అమ్ముకున్నారు. ఒక ఇంట్లో పనోడుగా వెళ్ళాడు. ఆ ఇంటి వాళ్ళు అతని మీద ఒక నేరం వేసి జైల్లో వేశారు. ఇప్పుడు ఒక ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, దేవుడు అతన్ని హెచ్చించడానికి ఇప్పుడు బయటకు వచ్చాడు. సరాసరి జైలు నుంచి సరాసరి ఎక్కడికి వచ్చాడంటే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఒక ఖైదీ ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హెచ్చించేవాడు దేవుడండి. ఎప్పుడు హెచ్చిస్తాడో ఆయన చేతిలో ఉంది. అప్పటిదాకా మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి, తగ్గి ఉండాలి, అంతేగాని తిట్టుకుంటా. చాలామంది ఆ సేవ చేసే విధానంలో కూడా సంతోషంగా సేవ చేయాలి, తిట్టుకుంటూ సేవ చేస్తుంటారు. నా జీవితం మొత్తం ఇంతేనా, ఇక దీని నుంచి విడుదల లేదా, నాకు సత్యనంతకాలం ఇంకా మీకు సేవ చేయటమేనా, ఇలా చాలామంది తిట్టుకుంటారండి. అలా కాకుండా దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు. అది కింద చెప్పాడు 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ గురించి ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఎప్పుడు హెచ్చించాలో, ఎప్పుడు బయటికి తీసుకొని రావాలో, ఎప్పుడు నిన్ను హైలైట్ చేయాలో ఆయన తెలుసు. అప్పటిదాకా ఏం చేయాలి? మనం లోబడి ఉండాలి, సంతోషంగా మన సేవ చేయాలి. దేవుడు మనకి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను మనము నమ్మకంగా జరిగించాలి. కానీ ఎప్పుడు నేను పైకి లేస్తానా, ఎప్పుడు గొప్పవాడిని అవుతానా అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. అలాంటి ఆలోచన ఉండకూడదు. దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, దీంట్లో నమ్మకంగా ఉండాలి. ఒకవేళ దేవుడు నన్ను హెచ్చిస్తే అటు వెళ్తాను. ఇప్పుడు దావీదు గొర్రెలు కాసుకున్నాడు. అదే దావీదు ఆ తర్వాత రాజుగారి దగ్గర చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు అతను నేను రాజు కావాలని కోరుకున్నాడా? కోరుకోలే. రాజు దగ్గర సేవ చేస్తున్నాడు, నాకు ఇదే భాగ్యం అనుకున్నాడు. ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడిని కొండల్లో గుట్టల్లో తిరిగి అడవుల్లో తిరిగి గొర్రెలు కాసుకునేటువంటి నన్ను ఇప్పుడు రాజుగారి దగ్గర అంటే ఎలా ఉంటుంది? రాజుగారి ఇల్లు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఫుల్ ఏసీ అన్నమాట.
మంచి ఆహారం, మంచి ఏసీ, మంచి కారులు, అంత విలాసవంతంగా ఉంటుంది రాజుగారి దగ్గర. అలాంటి రాజుగారి దగ్గర ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. గొర్రెగా అడవుల్లో ఎండకెండి వాన చేసేటువంటి దావీదు ఇప్పుడు ఏసీ రూములో ఉంటున్నాడు. దేవుడు ఇచ్చాడండి. ఆ ఏసీ రూములో ఉండి నేను కూడా రాజునైతే బాగుండు అని అనుకోలే. నాకు ఇదే ఎక్కువ, రాజుగారి దగ్గర ఉన్నాను, ఏసీ రూమ్లో ఉన్నాను, ఒకప్పుడు ఎండకెండాను, వానగా దడిశాను, కొండలెక్కాను, మోకాలు నొప్పులు వచ్చాయి, ఇప్పుడు రాజుగారి దగ్గర ఒక మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇది కాదురా అబ్బాయి, నువ్వు ఏకంగా రాజుగా ఉండాలని చెప్పి దేవుడిచ్చాడండి. దేవుడిచ్చాడు. వాస్తవానికి ఆ ఇచ్చేటప్పుడు దావీదు ఇంట్లో కూడా లేడు. సమూయేలు వచ్చాడు యెష్షయి ఇంటికి, దేవుడు మీ ఇంట్లో ఒక అబ్బాయిని రాజుగా చేయాలని దేవుడు నన్ను పంపించాడు, అభిషేకించమని పంపించాడు, మీ కొడుకులను వరుసగా పిలువంటే వాళ్ళ నాన్న పెద్దోని పిలిచాడు, చిన్నోని రెండోవాని పిలిచాడు, మూడోవాని పిలిచాడు, 7 పిలిచాడు. ఆయన ఎవరు వచ్చినా కానీ సమూయేలు ఏమంటున్నాడంటే వీళ్ళు కాదు అంటున్నాడు. మరి అందరూ అయిపోయారయ్యా. సో నా తండ్రికి ఆ చిన్నోడు ఉన్న సంగతి కూడా తెలియదంట, మర్చిపోయాడు. ఆ సమయంలో ఆ మైండ్ పనిచేయాలి. ఆ సమయంలో చిన్నోడు ఒకడు ఉన్నాడని సంగతి మర్చిపోయాడు. 7 తీసుకొచ్చాడు. 7 చూస్తే సమూయేలు వీడు కాదు అంటున్నాడు. మరి ఇంకెవరు ఉన్నారా అని అంటే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ నాన్నకి, ఇంకొకడు ఉన్నాడు, నాకు చిన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడు అడవుల్లో ఉన్నాడంటే తీసుకొని రా అన్నాడు. అప్పుడప్పుడు పోయి ఆ దావీదుని తీసుకొస్తే ఇదిగో ఈడు దేవుడు ఇతను కోరుకున్నాడు అని చెప్పి అతని తల మీద నూనె పోసి సమూయేలు అభిషేకించాడు. చూడండి, గొర్రెలు కాసుకున్న వ్యక్తిని, ఎక్కడో అడవుల్లో ఉండే వ్యక్తిని దేవుడే పిలిపించాడు, రాజుగా అభిషేకించాడు. అప్పటిదాకా మనం ఏం చేయాలా? తగ్గుండాలా. గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు, అంతేగాని నేను రాజు కావాలని చెప్పి మంచి ట్రైనింగ్ తీసుకోవట్లా. నేను రాజు కావాలి, ఎట్టైనా సరే రాజు కావాలి అని ట్రైనింగ్ తీసుకోవట్లా. లేకపోతే సౌల్ని ఎలా చంపాలని ప్లాన్ చేయట్లా. నా పన్ను అది, నేను గొర్రెలు కాసుకుంటున్నాను, లేకపోతే రాజుగారి దగ్గర పని చేస్తున్నాను అనేటువంటి విధానం. కాబట్టి మనం ఎక్కడున్నామో అక్కడ ఉండాలి, తగ్గి ఉండాలి. హెచ్చించేవాడు దేవుడు హెచ్చిస్తాడు. అప్పటిదాకా మనం ఏం చేయాలి? నమ్మకంగా దేవుని సేవ చేయాలి. చివరి విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా కానీ, తక్కువ వాడిగా ఉన్నా, ఎక్కువ వాడిగా ఉన్నా, మధ్య తరగతిలో నువ్వు ఉన్నా, ఎక్కడున్నా కానీ దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి చనిపోవాలి. అన్యాయపు సేవ వద్దు, అక్రమ సేవ వద్దు, అహంకారపూరితమైన సేవ వద్దు. కొంతమంది అహంకారంగా సేవ చేస్తారు. ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రధానమంత్రి అంటే ఎవరు? చూడండి, వాళ్ళు పరిచారకులు, ప్రజలకి వాళ్ళు సేవ చేయడానికి సేవకులు వాళ్ళు. కొంతమంది అహంకారపూరితంగా చేస్తుంటారు. అది దేవుని సంకల్పం చొప్పున అయినట్టు కాదు. దేవునికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత నమ్మకంగా జరిగిస్తే, ఒకవేళ దేవుడు హెచ్చిస్తే నువ్వు ఎక్కడున్నా కానీ, రాజుగా ఉన్నా నమ్మకంగా ఉండాలి, సేవకుడిగా ఉన్నా నమ్మకంగా ఉండాలి. ఏదైనా కానీ అంతా పరిచర్య ఒకటే, సేవ చేసి నిద్రించాలి. అందరూ సేవ చేసి నిద్రించాలి. అలా అయితే దేవుడు అంగీకరిస్తాడు. అలా కాకుండా నేను ఏ పని చేయను, ఖాళీగా ఉంటాను అని అంటే భూమి మీద బ్రతికేటువంటి అర్హత నీకు లేదు. కాబట్టి మనం అందరం సేవకులమే. అందరం మనము సంతోషంగా సేవ చేద్దాం. దేవుడు మనకి ఏది ఇస్తే అది చేద్దాం. అంతేగాని ఇప్పుడు ఉన్న దాంట్లో విసుక్కొని ఇంకెప్పుడు విడుదల అవుద్దా అనేటువంటి భావం కాకుండా, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నమ్మకంగా జరిగిద్దాం. ఒకవేళ దేవుడు హెచ్చిస్తే అక్కడికి వెళ్దాం. ఎక్కడున్నా కానీ నమ్మకంగా జీవిద్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.